కాంచి 1 సంవత్సరమా? 2 సంవత్సరాలా? ఆ! అలాగే ఉంది. మన భక్తిలో, మన విశ్వాసములో, మన ఆత్మీయ యాత్రలో మనం ఇలాగుండకూడదు. ఇలాగుంటే నీకే ప్రయోజనం ఉండదు. దేవునికి మహిమ రాదు. హల్లెలూయా! ఎదగాలి. పుట్టిన బాబైనా ఎదుగుతుంటే ఆ తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది. లేకపోతే బాధ కలుగుద్ది. అవునా కాదా? ఖచ్చితంగా బాధ ఉంటుంది. నీవు కూడా ఆత్మీయ జీవితములో ఎదుగుదల, అభివృద్ధి లేకపోతే, అది ప్రజలకు కనబడకపోతే దేవుడు కూడా బాధపడతాడు. పుట్టిన పిల్లగాళ్ళకు ఎదుగుదల లేనప్పుడు తల్లిదండ్రుల గుండెల్లో ఎంత బాధ ఉంటుందో, దేవునిలో కూడా ఆయన గుండెల్లో అంతే బాధ ఉంటుంది. హల్లెలూయా! ఎఫెసీయులకు రాసిన పత్రిక త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్య భాగం త్వరగా చదవండి ఒక్కరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్య భాగం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చాలు. హల్లెలూయా! దైవజనుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న దేవుని సంఘ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మీరు దేవుడు లేని ప్రజలుగా బ్రతికారు. దేవుడనే పదము తెలుసు కానీ ఆయనకు సమీపముగా లేని జీవితాన్ని జీవించారు. దేవుడు ఉన్నాడని అనటమే కానీ ఆ యొక్క వ్యక్తిగతంగా దేవుడు ఉన్నాడనే అనుభవ ఆశీర్వాదమును పొందలేని స్థితిలో మీరున్నారు. అయితే యేసుక్రీస్తునందు శిలువ నిబంధన రక్తము చేత మీరు దేవునికి సమీపస్తులై ఉన్నారు. యేసయ్య పరలోకమును విడిచి భూలోకానికి రాకపోతే మనము నిజదేవునికి సమీపస్తులమయ్యేవారము కాదు. మనము జన్మ పాపి, కర్మ పాపి, ఇటువంటి యొక్క అపరాధముల చేత, దోషముల చేత, పాపముల చేత దేవునికి దూరమై జీవించిన జనులము. అయితే యేసయ్య కలువరి శిలువ బలియాగము ద్వారాగా, ఆయన రక్త ప్రోక్షణము చేయటము ద్వారాగా, శిలువలో ఆఖరి రక్తపు బొట్టును నీ కోసము నా కోసము కార్చిండు గనుక ఆయన నిజదేవుడని, ఆయన రక్తములో పరిశుద్ధత ఉన్నదని, ఆయన రక్తములో ఏమాత్రము మచ్చ మాలిన్యము లేదని తెలిసి ఆ నిష్కలంకమైన రక్తము చేత మన జన్మ కర్మ పాపములను కడుక్కొని దేవునికి సమీపస్తులమై ఉన్నాము. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్మిన వారు గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్పండి. ఒకప్పుడు నేను దేవుడనే పదము తెలుసు, కానీ ఆయన గుణాలేంటో నాకు తెలియదు, ఆయన స్వభావం ఏంటో నాకు తెలియదు, ఆయన మనస్సేందో నాకు తెలియదు. దేవుడా అనుకుంటూ వెళ్ళి బ్రతికాను, తాగుతూ తిరిగాను. దేవుడా అనుకుంటూ దండం పెట్టాను, సీల్మాలకు వెళ్ళాను. దేవుడా అంటూ జీవిస్తూ నా ఇష్టానుసారముగా బ్రతికాను. కానీ దేవుని గుణాలేంటో, దేవుని మనస్సేందో, దేవునితో నేను సత్సంబంధము ఎలా ఉంటే ఎలాగ నాకు ఆ సత్సంబంధమైన బంధము దొరుకుతుందో తెలియక జీవించాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఇలాగ జీవిస్తే దేవుని నువ్వు చూడగలుగుతావు, దేవునితో మాట్లాడగలుగుతావు, దేవునితో నడవగలుగుతావు, దేవునితో నీకు ఒక చక్కటి పరిశుద్ధమైన బంధము ఏర్పరచబడుతుందని ఆయన నరరూపిగా ఈ లోకానికి వచ్చి
మాదిరిని చూపి సిలువలో ప్రాణం పెట్టి రక్తము కారిస్తే ఆ రక్తము చేత నేను కడగబడితే నాకు అప్పుడు పవిత్రత దొరికింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ రక్తము చేత ఎప్పుడైతే నా జన్మ కర్మ పాపాలను కడుక్కొన్నానో నేను దేవునికి సమీపముగా ఉన్నాను, దేవునికి దగ్గరగా ఉన్నాను, దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాను, దేవునితో ఒక మంచి ఆత్మీయ యాత్ర నడవగలుగుతూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన రాకపోతే దేవుని గుణమే మనకు తెలిసేది కాదు. ఆయన ప్రాణం పెట్టకపోతే మన జన్మ కర్మ పాపముల నుండి మనము కడిగబడేవారమే కాదు, పవిత్రత పొందేవారమే కాదు. ప్రియులారా, నీవు నేను ఒకప్పుడు దేవునికి విరోధులము. ఎలాగో తెలుసా? తాగితే దేవునికి ఇష్టమా? తిరిగితే దేవునికి ఇష్టమా? ఇతరుల సొమ్ము లాక్కుంటే దేవునికి ఇష్టమా? ఇతరుల మీద ఎగబడి కొడితే దేవునికి ఇష్టమా? ఇతరులను దోచుకుంటే దేవునికి ఇష్టమా? అవన్నీ మనుషులలో ఉన్నవి గనుక మానవుడు దేవునికి శత్రువై ఉన్నాడు. ఒకప్పుడు నేను దూరముగా ఉండేది. ఒకప్పుడు నేను ఈ యొక్క చింతమల్ల సీను, మార్చక్కల సీన్ అంటారు, మేమిద్దరము ట్రాక్టర్ తోలేవారు. ఎవడన్నా లారీ వాడు మాకు సైడ్ ఇవ్వకపోతే మాకు జాకీ రాడ్లు ఉండేది. వాడు ట్రాక్టర్ అన్న ముందు పెట్టి లారీకి, నా ట్రాక్టర్ అన్న ముందు పెట్టి, వెనకో ట్రాక్టర్ ముందో ట్రాక్టర్ మధ్యలో లారీ పెట్టి వాడిని తిట్టేది, కొట్టేది. అది దేవునికి ఇష్టమా? కాదు. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు తన రక్తము చేత కొన్నాడు. తన రక్తాన్ని వెల చెల్లించి నన్ను సంపాదించుకున్నాడు. తన రక్త ప్రోక్షణతోటి నా ప్రతి అపవిత్రతను కడిగివేశాడు, నా ప్రతి పాపాన్ని శుద్ధి చేశాడు. నేనేమై ఉన్నానంటే ఇప్పుడు దేవునికి సమీపస్థుడనయ్యున్నాను. హల్లెలూయా. ఎలాగా? యేసయ్య రక్తము ద్వారాగా. కోడి రక్తము నిన్ను పరిశుద్ధపరచదు, మేక రక్తము నిన్ను పవిత్రపరచదు, పొటేలు రక్తము నీ జన్మ కర్మ పాపాలను కడగదు. అవన్నీ మాలిన్యమైనవే, అవన్నీ అపవిత్రమైనవే, అవంత పాప రక్తముతో అవి జన్మించినవే. యేసయ్య రక్తము పరిశుద్ధ రక్తము, యేసయ్య రక్తము పవిత్రమైన రక్తము, యేసయ్య రక్తము నిష్కలంకమైన రక్తము, యేసయ్య రక్తము నిర్మలమైన రక్తము. యేసు రక్తములో ఏ అపవిత్రత, ఏ మాలిన్యము, ఏ దోష పాపము లేని అతి పరిశుద్ధమైన ఆ రక్తము చేత కడగబడ్డాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కడగబడిన మనము ఆయనకు విధేయులై ఉండాలి. ప్రియులారా, ఆయనకు విధేయతను చూపించాలి. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, మీరు ఒకప్పుడు దేవుని ఎరగకనే బ్రతికారు, దేవదేవుణ్ణి తెలుసుకోకనే జీవించారు, దేవదేవునికి దేవుడా అని అర్పణ చేస్తూ ఉన్నారు, కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. కానీ అదంతా ఆయనకు చేరట్లేదు. ఎందుకు? ఈ చేతులతో పాపము చేసి నేను కొబ్బరికాయ కొడితే దేవుడు అంగీకరిస్తాడా? ఈ చేతులతో హత్య చేసి నేను ఏటను కోస్తే దేవుడు స్వీకరిస్తాడా? ఈ నా చేతులతో పాపము చేసి దండం పెట్టి చంపలేసుకుంటే దేవుడు వింటాడా? వినడు, అంగీకరించడు. ప్రియులారా, నీవు నిర్దోషిగా ఉండి పవిత్రమైన చేతులు ఎత్తి ప్రభుకు ప్రార్థన చేస్తే అప్పుడు వింటాడు. అందుకనే మానవ జాతి అంతయు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడా అంటూ ఉన్నారు గనుక ఆయన మన పట్ల కనికెరపడి ఈ లోకానికి తన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి రక్తము కార్చి నిన్ను నన్ను కొన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనము ఏం చేస్తున్నామో ఇర్మియా భక్తుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. ఇర్మియా పుస్తకము 45వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి.
45వ అధ్యాయము ఇర్మియా 5వ వచనం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని ఎతుకుచున్నావా? ఎతకవద్దు. నేను సర్వ శరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. చాలు. హల్లెలూయా. మనం ఏమి ఎతకాలండి? యేసయ్య తన ప్రాణమును లెక్క చెయ్యక, తన ప్రాణమును తృణముగా ఎంచుకొని, మనల్ని ప్రియముగా ఎంచుకొని, మన కోసము ఆయన ప్రాణం పెట్టి రక్తము కార్చి నిన్ను నన్ను కొని పవిత్రమైన సంఘములో చేర్చి పరిశుద్ధులతో సావాసం ఇచ్చి నీతిమంతుల గుంపులో చేరి ఆయన నామస్మరణ చేసుకునే గొప్ప అర్హతను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మనమేమో ఈ లోకములో ఉన్న వాటిని వెతుకుచూ ఉన్నాము. వాటిని వెతకవద్దు. అవన్నీ కావాలని నా దేవునికి నీకు కావాలని తెలుసు. నువ్వు ఆయనను ఎతుకు, విమానము నీ ఇంటి ముందు ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఆయనను ఎతుకు, ఇల్లు నీకు దేవుడు కట్టిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, ప్రభు నీతో చెప్పుతూ ఉన్నాడు, కీడు ఎలా వస్తుందో తెలుసా? మనము ఆయనకు ఇష్టము లేని వాటిని ఎతుకుతూ ఉన్నాము గనక కీడు వస్తూ ఉంది, శ్రమ వస్తూ ఉంది, శోధన వస్తూ ఉంది. ఆయనకు నచ్చని పనులు చేస్తున్నాము గనక, ఆయనకి ఇష్టము లేని కార్యాలు వెతుకుచున్నాము గనక, ఆయన అసహించుకునే పనుల్లో మనము సాగుతూ ఉన్నాము గనక నీకు శ్రమ కీడు వస్తూ ఉంది. ఆదివారం నాడు దేవుని సన్నిధిలో ఉండుట మంచిదా? లోక ప్రజలతో ఉండుట మంచిదా? నోరుంటే చెప్పండి, లేకపోతే హల్లెలూయా అనుకోండి ఆత్మలో. మరి దేవుని సన్నిధిలో ఉండాలన్న నీవు వస్తున్నావా దేవుని సన్నిధికి? వచ్చిన నీవు ఆయన వైపు చూస్తున్నావా? ఈ అమ్మ చీర బాగుంది, ఆ అమ్మ రైక డిజైన్ బాగుంది, ఈయన పాయింట్ బాగుంది, లేదా బంగారం యాడ్ చేయించుకున్నావు బాగుంది, కల్తీ లేదు అని ఏమి ఎతుకుతున్నావు? నువ్వు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వస్తే ఆయనను వెతుకు. నీకేం కావాలో అవన్నీ ఇస్తాడు. మాట తప్పని దేవుడు. నేను మాట తప్పుతాను, నేను మతిమరుపుని, నేను మర్చిపోతాను. కొన్ని సందర్భాలలో ప్రేయర్ చేస్తున్నప్పుడు అందరి పేర్లు గుర్తుకు రావచ్చు, రాకపోవచ్చు. నా పేరు మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయలేదని అలిగిపోయిన భక్తులున్నారు. హల్లెలూయా. కానీ ఆయన మరిచిపోడు. ఆయన అనంత జ్ఞాని, విశ్వ నిర్మాణకుడు, సృష్టికర్త. నువ్వు ఆయనని వెతుకు. ఆయనను నువ్వు వెతుకుతూ ఉంటే నీ ఇంట్లో దుష్టుడుంటే పారిపోతాడు, నీ ఒంట్లో రోగం ఉంటే తొలగిపోతుంది, నీ మీద చీకటి ఉంటే ఆయనను వెతుకుతున్నవు గనుక ఆయన ప్రభావము నీ మీద పడితే చీకటి నిన్ను విడిచి వెళ్ళుద్ది. ఆమేన్. హల్లెలూయా. ఏం వెతుకుతున్నాం మనం? అలా చదవండి. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని ఎతుకుచున్నావు. చాలు. మనం ఏం వెతుకుతాం? నేను అందరికంటే గొప్పగా ఉండాలి, నా పేరు అందరిలో వినబడాలి, అందరూ నా గురించే చెప్పుకోవాలి, అందరికీ నేనంటే ఏందో తెలియాలి అని నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావు. దేవుణ్ణి వెతుకు. నీ పేరు ఆయన మోగిస్తాడు ప్రతి ఊరిలో డప్పు కొట్టి. హల్లెలూయా. నేను మాట చెప్పనా? ఇక్కడున్న మీ అందరికంటే నాకు తెలివే లేదు, ఇక్కడున్న మీ అందరికంటే నాకు చదువే లేదు, కానీ ఓ గెస్టర్ ఆఫీసర్ మోకరించి ప్రార్థన చేయమంటాడు. అయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య కాళ్ళు పట్టుకుంటాను నేను రోజు, యేసయ్యను ఎత్తుకుతాను. యేసయ్యా, మీరు ఎంతమంది ఇక్కడుండి ఎన్ని మాటలు మాట్లాడినా ప్రార్థన అయిపోయిందంటే బాడీ మాత్రమే మీకు కనపడుతుంది, లోపల ఉన్నాడు
ఆయన కనెక్ట్ అయి ఉంటాడు. మా అమ్మగారు అంటది, మమ్మల్ని పట్టించుకోవా ఇంట్లో, ఏందా లోకం అంటది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయనను వెతుకుతామో మనకు ఘనత వస్తుంది, మనకు ఖ్యాతి వస్తుంది, కీర్తి వస్తుంది, దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అభివృద్ధి వస్తుంది. నీ నిమిత్తము నువ్వు ఎత్తుకొద్దు. బాబేలు గోపురం దగ్గర వారు ఏం చేశారు? కట్టించుకోవాలి. ఆదికాండం 11లో ఉంటుంది. పేరు సంపాదించుకుందామని ఓ గొప్ప గోపురాన్ని కట్టించుకుంటారు. పేరు నువ్వుగా సంపాదించుకోవాల్సింది, దేవుడు నీకు సంపాదించి పెట్టాలి. ఆయన రక్తముతో నువ్వు కడగబడ్డావు. నువ్వు ఆయనను మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. నువ్వు ఆయనను గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆయనను ఆరాధిస్తే దేవుడు నీ చుట్టూ ఉన్న ప్రజల ద్వారా ఆరాధింపబడే యోగ్యతను నీకు దేవుడు కలగచేస్తాడు. ప్రియులారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కూర్చేయలేదని ఒకళ్ళు అలుగుతారు, నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదని ఒకళ్ళు ముఖం మారుస్తారు, నన్ను గుర్తించట్లేదని ఒకరు మూతి ముడుచుకుంటారు. ఇవన్నీ దరిద్రపు అలవాట్లు. నేను హాస్పిటల్ పడితే ఒక్కరన్నా ఫోన్ చేయలేదు, మందలు ఇయ్యలేదు, నా దగ్గరికి రాలేదు అనేవారు ఉంటారు. స్తోత్రం. నాకు కరోనా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయటానికి భయపడ్డారు, మందలు ఇవ్వటానికి భయపడ్డారు. కానీ వాళ్ళని నేను ఎన్నడూ కూడా నువ్వు నాకు ఫోన్ చేయలేదు, మందలు ఇవ్వలేదని వాళ్ళ మీద పనిష్మెంట్ నేను ఎన్నడూ చేయలేదు. హల్లెలూయా. వారు మందలు ఇచ్చినా మందలు ఇవ్వకపోయినా, వారు వచ్చినా రాకపోయినా, వారు పలకరించినా పలకరించకపోయినా, నిన్ను పలకరించేది దేవుడు, నీతో వచ్చేది దేవుడు, నీతో ఉండేది దేవుడు, నీతో నడిచేది దేవుడు. ఆయన పలకరించకపోతే నువ్వు దిగులు పడాలి, ఆయన నీతో మాట్లాడకపోతే నువ్వు కలత చెందాలి. ఇది ఉండాలి నీలో. ఈమె మాట్లాడలేదని, ఈయన ఫోన్ చేయలేదని నాకు ఆ ఫిగర్ అవసరం లేదు. నేను ఎప్పుడు బాధపడాలి తెలుసా? అయ్యో ఈరోజు ఆదివారమే, దేవుని సన్నిధికి నేను లేటుగా పోతున్నానే అనే బాధ కలగాలి. ఆయన నీతో మాట్లాడకపోతే ఉపవాసం వేసుకోవాలి. అయ్యా నేనే తప్పు చేశాను, ఏ పాపం చేశాను, ఏ దోషము చేశాను, ఎక్కడ నీకు అవివేహితనయ్యాను, ఎందుకు నేను నీ స్వరము వినలేకపోతున్నానని ఉపవాసం వేసుకొని మన ప్రతి బలహీనతను ఒప్పుకున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హబక్కూకు 2:20. స్తోత్రం. హబక్కూకు పుస్తకము 2వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. దానియేలు పక్కన ఉంటుందిరా, తీయండిరా. 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. లోకమంతా మౌనముగా ఉన్నది. ప్రకృతి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ప్రజలే మౌనంగా ఉండరు. 10 మంది ఆడోళ్ళు ఏమంటారు కదా, 3 పుణ్యపురుషులు కూడుంటే బాగుంటుంది. నాకు రావట్లేదు. హల్లెలూయా. 30 మంది పురుషులు కలిసి ఉంటారట, కానీ 3 ఆడోళ్ళు కలిసి ఉండరట. హల్లెలూయా. జుట్లే పట్టుకుంటారట. అందుకనే దేవుడు తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు గనుక మనం అక్కడికి వచ్చి మౌనముగా ఉండి ఆయనను బ్రతిమిలాడుకోవాలి. ఇక్కడికి వచ్చి ఒకరితో ఒకరు ముచ్చట్లు పెట్టుకోవటం కాదు,
చేతనైతే చప్పట్లు కొట్టు, స్వరం ఉంటే కలిసి పాడు, లేదా మౌనముగా ఆత్మలో ధ్యానము చెయ్యి, పాడు ఆత్మలో, దేవుని మాట విను. అంతేగాని నీ బాడీ ఈడ కూర్చోబెట్టి నీ ఇంటి చుట్టూ, నీ బంధువుల చుట్టూ, నీ కలిగి ఉన్న దాని చుట్టూ తిరిగి రావద్దు. దేవుడు తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. లోకమంతా మౌనముగా ఉంటుంది. ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సృష్టి చాలా నిశ్శబ్దముగా ఉంటుంది. కానీ ప్రజలే మౌనముగా ఉండరు, అల్లరల్లరిగా ఉంటారు. గనుక దేవుడు తన ఆలయములో ఉన్నాడు గనుక ఆలయాన్ని పట్టుకొని నువ్వు పెనుగులాడితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. ఆలయములో గనుక నువ్వు చేరి మొరపెడితే, చేతులెత్తితే, కన్నీరు కారిస్తే జరగని కార్యమంటూ ఏదీ ఉండదు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని ఆలయం గురించి చెప్పుతున్నాను నేను, జీవము లేని ఆలయాల గురించి చెప్పట్లే. ఆలయాలు చాలా ఉంటవి, వాటిల్లో జీవం ఉండదు. జీవము కలిగిన దేవుని ఆలయములో గనుక నీవు మొరపెట్టగలిగితే దేవుడు నీ మొర వింటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని ఎన్నడూ వెతకొద్దు, ఆయనే ఇస్తాడు. గొప్ప వాటిని మనం వెతికామనుకో దేవుని కృప మనకు దూరం అవుతుంది. కొంతమందికి అయితే చుట్టాలు వస్తే కుర్చీలు వేస్తారా, వేయరండి? మీ ఇళ్ళల్లో వేస్తారా? చెప్పాలి. పలకరిస్తారా? మరి మన క్రైస్తవులకు వాళ్ళ ఇంటికి పోయినా ప్రైజ్ లాడ్ చెప్పరు. సరే పోనీ, పాస్టర్కైతే పని పాట లేదు, దేవునిలో చచ్చిపోయాము, లోక సంబంధంగా సిగ్గు శరము షీము నెత్తురు ఏమీ ఉండదు, వస్తాం. హల్లెలూయా. పోనీ విశ్వాసుల కన్నా ప్రైజ్ లాడ్ చెప్పాలగా, అది కూడా ఉండదు. కూర్చోమనేది కూడా ఉండదు. చుట్టం వస్తేనేమో ఎప్పుడొచ్చావయ్యా అని బలకరిస్తావు, కుర్జేస్తావు, ఇంట్లోకి పోతావు, గబగబా అని గ్లాస్ నీళ్ళు తెచ్చి తాగయ్యా అని ఇస్తావు. ఆ తర్వాత దరిద్రం అంతా, కొట్లో ఉన్న దరిద్రం అంతా తెచ్చి అని గొంతులో పోస్తావు. హల్లెలూయా. పరిశుద్ధ రక్తముతో కడగబడి పరిశుద్ధులతో సావాసము చేస్తూ జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న బిడ్డలు నీ ఇంటికి వస్తే మాట్లాడటము తెలియదు. చాలా బాధాకరము ప్రియులారా. హల్లెలూయా. నేర్చుకోవాలి, నేర్పాలి మన వాళ్ళకు. మనము మన పనుల్లో పడిపోవటం కాదు, మనము నేర్పుకోవాలి. మన పిల్లలకు నేర్పుకోవాలి, మన భార్యకు భర్తకు నేర్పుకోవాలి. హల్లెలూయా. సంఘముతో పాటు సేవకుడు నీ ఇంటికి వస్తే దేవుడు దేవదూతలు నీ ఇంటికి వచ్చినట్లు. అర్థమైతే ఆమేనంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు సేవకునిగా ఎంచుకుంటాడంటే, ఈ ఎదవ లోకాన్ని దేశిస్తాడని, ఈ సన్నాసుడు నా పని ఖచ్చితంగా చేస్తాడని, వీరైతే నా మాటకు లోబడతారని వాళ్ళను దేవుడు సేవకు పిలుచుకుంటాడు. ఊర్లో ఎంతోమంది ఉర్రు, అందరినీ పిలవలే, కొంతమందినే పిలిచాడు ఊర్లో. ఎందుకు? ఆయన పని వీళ్ళు చెప్పినట్టు చేస్తారని. అటువంటి సేవకులు, సంఘము బిడ్డలు నీ ఇంటికి వస్తే ఎవరు వచ్చినట్లు? దేవుడు దేవదూతలు నీ ఇంటికి వచ్చినప్పుడు. అబ్రాహాము తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. తెలియనప్పుడే, మరి మనకు తెలుసు కదా సంఘము విలువ. సంఘం ఎవరు? క్రీస్తు శరీరము. సంఘానికి శిరస్సు యేసయ్య. అటువంటి బాడీని ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీ ఇల్లు ఎలా ఉండాలి? నువ్వు ఎక్కడుంటున్నావు? ఏ స్థితిలో ఉంటున్నావు? ఒక్కసారి గమనించు ప్రియులారా. అందుకని విలువ పెట్టి కొనబడిన సంఘము, పరిశుద్ధ సంఘము, పరిశుద్ధ సేవకులు నీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధి వారితో ఉంటుంది. ఆయన వెలుగుతో వారు నడుస్తారు. అక్కడ దేవుడు ఏంది చెప్పమంటే అది చెప్పి వస్తారే తప్ప
నీకొక్కటే గుర్తు, నిజ సేవకుడా నిజ సేవకుడుగాడా అనేది ఎక్కడ తెలుస్తుందంటే, ఒక వ్యక్తి నేను 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 అని వాడబడే పదములో తెలిసిపోద్ది. ఆ పదాన్ని వాడకుండా దేవుడు, వాక్యము, సాక్ష్యము అని చెప్పుతాడే, వారు నిజమైన సేవకులు. హల్లెలూయా. నేను అనే పదాన్ని ముందు వెనక వాడిన వారు దేవుణ్ణి తక్కువ చేస్తున్నారు, వారిని ఎక్కువ చేసుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. మనం ఒకప్పుడు దేవునికి దూరస్తులము. ఇప్పుడు మనం ఎవరిని ఎతకాలి? మన నిమిత్తము కాదు, ఆయన రక్తము పెట్టి కొన్నాడు గనక ఆయన మహిమను వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన నామ ఘనత మహిమ కోసము పని చేయాలి, బ్రతకాలి. అలాగనే మనము చనిపోవాలి. లోకములో ఉన్న వాటిని వెతుకుతూ చనిపోతే నీవు పొందిన రక్షణ కోల్పోయి నరకానికి వెళుతావు. నువ్వు రక్షణ పొందాను, సంఘములో చేరానని సంకలు కొట్టి చప్పట్లు కొట్టడం కాదు. ఆయన ప్రాణం పెట్టాడు నీ కోసం. ఆఖరి రక్తపు బొట్టును వెల చెల్లించి కొన్నాడు నిన్ను. నీ నిమిత్తము నువ్వు వెతకకూడదు. చూడండి, ఈ సీజన్లో భక్తులందరూ 40 దినాలు ఉపవాసాలు ఉంటారు. ఆ గుణదల పోయేస్తారు, అక్కడ ఇక్కడ పోయేస్తారు, మళ్ళీ తెల్లారి అన్నీ చేస్తారు. దానికంటే దరిద్రము, శాపము ఇంకొకటి లేదు. నిజ క్రైస్తవుడు ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య నా కోసం పుట్టాడు, యేసయ్య నా కోసం సిలువలో మరణించాడు, ఆయన నా స్థానములో నిలిచి నా శాపాన్ని మోశాడు, ఆయన నా నిమిత్తము సమాధి చేయబడ్డాడు, సమాధిలో 3 రోజులుండి మరణపు ముళ్ళును విరిచి ఆయన నా నిమిత్తము సమాధిలో నుండి బయటికి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడనే ఈ అనుభవాలు ప్రతిరోజు నిజ క్రైస్తవుడు ధ్యానము చెయ్యాలి. ఏదో గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కు ముందు చేసి మర్చిపోవటం కాదు, క్రిస్మస్కు చేసి మర్చిపోవటం కాదు. ప్రతిరోజు క్రీస్తు రక్తము చేత కడగబడి నిజమైన ఆత్మీయ బిడ్డ, కుమారుడు ఎవరైనా సరే ప్రతిరోజు ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము చేత మనము కడగబడిన ప్రజలమండి. ఆయన రక్త ప్రోక్షణ ద్వారాగా పరమ తండ్రికి సమీపస్థలమైన బిడలము. లోకములో శాపములో, పాపములో, దోషములో, అపరాధముల చేత కొట్టుమిట్టాడుతున్న మనల్ని విమోచించి పరిశుద్ధుల సావాసాన్ని ఇచ్చాడు, నీతిమంతుల సభలో మనల్ని చేర్చాడు, ఆయన ప్రజలుగా మనకు గుర్తింపునిచ్చాడు. నువ్వెక్కడికి వెళ్ళు, ఈ బైబిల్ పట్టుకొని పోతుంటే వాడు ఎంత ఎదవైన, ఎంత గొప్పోడైన, దేవుని నమ్ముకున్న బిడ్డలరా వీళ్ళని వాళ్ళ నోటి నుండి వారే చెప్పుతారు. అంటారా అనరా? అంటారు. వీళ్ళు దేవుని నమ్ముకురు. ఎక్కడా? బైబిల్ని చూసి. బైబిల్ ఉన్నా లేకపోయినా, నీవు కూర్చున్నా, నిలబడ్డా, మాట్లాడినా, పండుకున్నా, భోజనము చేసిన యేసయ్య కనబడాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది, నీ నామము ఘనపరచబడుతుంది. ప్రియులారా, హల్లెలూయా. ఒకప్పుడు మా చుట్టాలు, మా బంధువులు, మా రక్త సంబంధులు అందరూ కూడా మేమంటే ఇష్టపడని వారు, మా పేరు చెప్పుకొనటానికి కూడా సిగ్గుపడిన వారు. ఇప్పుడు వాళ్ళే పరిచయం చేస్తారు మా గురించి. ఇదంతా ఎలా వచ్చింది? నేను ఒక గాడిదను, ఈ గాడిద పైన యేసయ్య ఉన్నాడు గనక. అలనాడు మట్టల ఆదివారం నాడు యేసు ప్రభు గాడిద మీద ఎక్కాడు. ఎక్కగానే ఏం చేశారు? అందరూ చీరలు వరిచారు, మట్టలు వరిచారు. ప్రజలందరూ హోసన్నా జయం జయం అన్నారు. ఆ గాడిదకు అంత ఇలువ వచ్చింది. ఎట్లొచ్చింది? యేసయ్య కూర్చున్నాడు గనక. ఈ గాడిదకు కూడా ఇలువ ఎక్కడిదంటే, యేసయ్యను కలిగి ఉన్నాను గనక, ఆయన పని చేస్తున్నాను గనక
ఆయన రాజ్యభారమును మోస్తున్న గాడిదను గనక నాకు విలువ వచ్చింది ప్రియులారా. లేకపోతే ఈ విలువే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుడు ఈ మాటలు మనందరికీ మేలుగా దీవెనకరముగా మార్చి అభిషేకించునుగాక. ఆమెన్.